2,32,000 పైచిలకు జాబ్ క్యాలెండర్ పూర్తి చేస్తామని చెప్పారు. 7,200 పోలీసు ఉద్యోగాలు పైగా పూర్తి చేస్తామని చెప్పారు. 50,000 టీచర్ పోస్టుని నింపుతామని చెప్పారు. పరిశ్రమల్ని తీసుకొచ్చి 75% స్థానిక యువతకి అని చెప్పారు. ఐటీ పార్కులు పెట్టి ఎక్కడో తెలంగాణకి వెళ్ళక్కర్లేదు, బెంగళూరుకి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఐటీ పరిశ్రమలు ఉంటాయి, ఇక్కడ చదువుకున్న యువత అందరికి ఉద్యోగాలని చెప్పారు. వారు ఇచ్చింది 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు. 2.5 లక్షల యువతకి ఉద్యోగాల పేరు మీద వాలంటీర్ ఉద్యోగాలు అని సృష్టించారు. మీరు ఇచ్చే ఉద్యోగాలు 151 సభ్యులు ఇస్తే అంత సత్తా అసెంబ్లీలో ఇస్తే ఏం చేశారు వీళ్ళు వైసీపీ ప్రభుత్వం? యువత కోసం మీరు ఏం చేశారు? యువతని స్ఫూర్తి నింపే దశగా వారిలోని ప్రతిభని సమర్థతని వెలికి తీసే విధంగా మీరు ఈ పాలసీలు ఏమున్నాయి? 2.5 లక్షల ఉద్యోగాలు అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తారు?